మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈ రోజు అర్ధరాత్రి 2 గంటలకి తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ గాంధీ భవన్ గేట్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది। మేము ఒకటే అంటున్నాం, రాహుల్ గాంధీ గారి విజన్ జిస్కి జిత్నీ ఆబాదీ ఉస్కి ఉత్నీ హిస్సేదారీ అన్నారు। అదే విజన్ ని పూర్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 7.5 దశాబ్ద కాలంగా ఈ దేశంలో ఎవరు చేయలేని కులగరణ మన రేవంత్ రెడ్డి గారు చేసినారు। ఇవాళ సామాజిక న్యాయం గురించి మా తెలంగాణలో ముస్లిం కమ్యూనిటీకి గత 16 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ముస్లిం రిప్రజెంటేషన్ లేని మన దురదృష్టకరం, మన ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితి। కానీ గెలవలేకుంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ముస్లిం కమ్యూనిటీ ఓటేసి గెలిచింది। ఇవాళ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నది। వాళ్ళకి రిప్రజెంటేషన్ వాళ్ళ ఉన్న ఇష్యూస్ ని అడ్రస్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద ఉంటది। ఎందుకంటే వాళ్ళని గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేం ముస్లిం కమ్యూనిటీని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మీకు మీ ప్రాబ్లం ని 100% కాంగ్రెస్ పార్టీ రిజాల్వ్ చేస్తుందని మేము చెప్పడం జరిగింది। ఇప్పుడు ఇదే కాకుండా ఇవాళ 16 నెలలు పూర్తి అయినాయి, ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంత్రి కూడా ఇయ్యలేని పరిస్థితి అయింది। మేము ఒకటే అంటున్నాం, రాహుల్ గాంధీ గారు మీ విజన్ చాలా క్లియర్ ఉంది, మీరు సామాజిక న్యాయం ఇవ్వాలనుకుంటున్నారు, మీరు సామాజిక న్యాయం ఈ దేశంలో కావాలి, ఈ రాష్ట్రంలో కావాలంటున్నారు। రాహుల్ గాంధీ గారు, మన రేవంత్ రెడ్డి గారు క్లియర్ విజన్ ఉంది। ఇవాళ నిన్న జరిగిన ఎమ్మెల్సీ పేర్లు మనం చూసుకుంటే ఒకటి ఎస్సీకి వచ్చింది, ఒకటి ఎస్టీకి వచ్చింది, ఒకటి బీసీకి వచ్చింది, మైనారిటీకి రాలేదు। ఒక్క రిప్రజెంటేషన్ కూడా మైనారిటీ లేదు। నేను కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, రాహుల్ గాంధీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లిం కమ్యూనిటీ దూరం పోతుంది। రాబోయే రోజుల్లో మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోవాలి, మనం జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పోవాలి, మళ్ళా ప్రజల్లో పోయి మళ్ళా 4 సంవత్సరం తర్వాత మళ్ళీ ఓట్లు అడగాలంటే ఇప్పుడు మనము వాళ్ళ ఇష్యూస్ ని అడ్రస్ చేయాలి। కాంగ్రెస్ పార్టీలో ముస్లిం కమ్యూనిటీ రిప్రజెంటేషన్ ఇస్తేనే మనం ముస్లిం కమ్యూనిటీని దగ్గర తీసుకోగలుగుతాం। మేము ఒకటే కార్యకర్తలం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎవరికైనా ఇవ్వండి, కానీ రిప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్। 16 నెలల నుంచి ఎన్నో ఇష్యూస్, ముస్లిం ఇష్యూస్ మేము అడ్రస్ చేయలేకపోయినాం, ఎందుకంటే మన రిప్రజెంటేషన్ లేదు। మీరు అతి తొందరగా మీరు ఇవాళ ఉన్న ఎమ్మెల్సీలో 4 ఎమ్మెల్సీలో ఒక ఎమ్మెల్సీ ముస్లిం కమ్యూనిటీని ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ చేసి వాళ్ళ ఇష్యూస్ ని అడ్రస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నారు। కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీతోటి రిక్వెస్ట్ చేస్తున్నారు।